మాల్దీవులు ట్రిపుల్ ఎలిమినేషన్ని సాధించింది. ఒక చిన్న కంట్రీ మాల్దీవ్స్ అన్నటువంటిది ఐలాండ్ కంట్రీ. సో అది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ట్రిపుల్ ఎలిమినేషన్ని సాధించినటువంటి దేశంగా నిలిచింది. ఏంటి ఇక్కడ ట్రిపుల్ ఎలిమినేషన్ అంటే 3 రకాల వ్యాధులను ఎలిమినేట్ చేయటం జరిగింది. ఏంటా వ్యాధులు? HIV, సిఫిలిస్, అలాగే హెపటైటిస్ B. ఇవన్నీ కూడా ఒక రకంగా చూస్తే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సో STDs అనేసి పిలుస్తూ ఉంటాం. అయితే హెపటైటిస్ B అన్నటువంటిది కూడా మనకి నార్మల్గా కూడా వస్తూ ఉంటుంది. బట్ ఈ రెండు కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనమాట. సో ఈ 3 సంక్రమణని నిర్మూలించినటువంటి మొదటి దేశం కంప్లీట్గా కాదు, తల్లి నుంచి బిడ్డకి మాత్రమే. అంటే ఆల్రెడీ తల్లికుంటే దాన్ని బిడ్డకి రాకుండా ఆపగలిగింది. ఎలా ఆపగలిగింది అంటే ప్రీనేటల్ కేర్ లేదా యాంటీనేటల్ కేర్ అనేసి పిలుస్తాం. యాంటీనేటల్ కేర్ అన్నటువంటిది సరిగ్గా ఇవ్వటం, బిడ్డకు పుట్టగానే వ్యాక్సినేషన్స్ అన్నటువంటివి ఇవ్వటం, వాళ్ళకు కావాల్సినటువంటి కేర్ అన్నటువంటిది తీసుకోవటం, ముందుగానే టెస్ట్ అన్నటువంటిది చేయటం, డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అన్నటువంటిది చేయటం, ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. 2016 నుంచి మలేరియా రహితంగా కూడా ఈ యొక్క మాల్దీవ్స్ అన్నటువంటిది నిలిచింది. సో హెల్త్ కేర్ పరంగా చిన్న ఐలాండ్ కంట్రీ అయినా కూడా చాలా ముందంజలో ఉందన్నమాట.